వీటి వల్ల చాలామంది అమాయకులు, ముఖ్యంగా పేదవాళ్ళు బలైపోతున్నారు. అంటే నేను సైకియాట్రిస్ట్, నన్ను ఎందుకు పిలిచారంటే సమరం గారు, అంటే నేను మనసుకు సంబంధించిన డాక్టర్ను. అంటే ఈ మానసిక జబ్బులు, దయ్యాలు, భూతాలు, పూనకాలు, చేతబడి, బాణామతి ఇలాంటివన్నీ మా సబ్జెక్ట్ కింద వస్తాయి. నేను ఎలాంటి వాతావరణంలో పెరిగినా, నా బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నా సబ్జెక్ట్ అది. ఎంబీబీఎస్ తర్వాత ఎండీ చేసినప్పుడు తప్పకుండా వీటిని గురించి స్టడీ చేయాలి. దానివల్ల నాకున్న బ్రాటప్ కానీ, నాకున్న పరిజ్ఞానం కానీ, అరే ఓహో ఇంత ఉందా అని తెలిసేంతగా శాస్త్ర విజ్ఞానం అనేది ఆటోమేటిక్గా సైకియాట్రిస్టులందరికీ వస్తుంది. వాళ్ళ కుటుంబ నమ్మకాలు, వ్యక్తిగత నమ్మకాలు వేరే ఉండొచ్చు, కానీ బికాజ్ ఆఫ్ సైకియాట్రీ అసలుకు దీంట్లో ఏమీ లేదు, అంతా సైన్సే. ఈ దయ్యాలు, భూతాలు, పూనకాలు ఇవన్నీ కూడా నాన్ సెన్స్. ఎందుకంటే మేము రోజు మా ప్రాక్టీస్లో చూస్తుంటాము, కనీసం వారానికి 4-5 దయ్యం పట్టిన వాళ్ళు మా ఆసుపత్రికి వస్తూ ఉంటారు. చేతబడి చేశారనే వాళ్ళు రోజు 2-3 వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మేము ట్రీట్ చేస్తూనే ఉంటాం, బాగు చేస్తూనే ఉంటాం. డైరెక్ట్గా మా దగ్గరికి రారు. మామూలుగా దయ్యం, భూతం పట్టిందంటే ముందు భూత వైద్యుడు, మంత్ర వైద్యుడు, అంతరాలు, తంత్రాలు, దర్గా చుట్టూ లేదా గుడి చుట్టూ ఉపవాసాలు ఇవన్నీ అయ్యి ఒక 100 మందిని అలాంటి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళలో 10 మంది బాగుపడతారు. భూత వైద్యులు కూడా 10 మందిని బాగు చేస్తారు, కానీ మిగతా 90 మంది బాగుపడరు. వాళ్ళు మా దగ్గరికి వస్తారు. అంటే మొండి దయ్యం కేసులన్నీ మా దగ్గరికి వస్తాయి, చిన్న చిన్న దయ్యం కేసులన్నీ అక్కడ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇది నమ్మకం, ఒక మూఢనమ్మకము, నమ్మకం. సజెస్టిబిలిటీ అనేది, అంటే మనిషి కొంతమంది సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు, అంటే తొందరగా సలహాకు లోబడే వాళ్ళు, హిస్టరికల్ మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తొందరగా ఏదైనా ఒక నమ్మకానికి లోపడతారు. దయ్యం ఉందంటే ఉంది అంటారు, చేతబడి ఉందంటే ఉంది అంటారు. అలాంటి వాళ్ళు తొందరగా వాటికి లోనవుతారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ భూత వైద్యుల దగ్గర, మంత్ర వైద్యుల దగ్గర వాళ్ళు ఏదో గట్టిగా మంత్రం వేసినట్టు వేసి కొన్ని అది ఇది చేసి కొంచెం ట్రిక్కులు చేసి వాళ్ళను చేసేస్తే పాపం వాళ్ళు ఆ భ్రమలో పడి నాలో దయ్యం ఇన్నాళ్ళు ఉందనుకున్నాను, ఇప్పుడు లేదనుకొని బాగా అయిపోతారు. కానీ కొన్ని మొండి దయ్యాలు ఉంటాయి, ఆ మొండి దయ్యాలు మా దగ్గరకు వస్తుంటాయి. అది సైకియాట్రిస్ట్ చేసే పని. సరే, ఈ అతీంద్రియ శక్తులు, ముఖ్యంగా సమరంగా నన్ను ఏమన్నా అంటే దీని గురించి కొంచెం సేపు మాట్లాడండి, అది మీ సబ్జెక్ట్ కదా అని చెప్పారు. అసలు నమ్మకం అంటే ఏంటి, మూఢనమ్మకం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మన ఇళ్ళల్లో ఇప్పటికీ చాలామందిలో ఒక ముత్తైదు ఎదురుగా రావాలి అనుకొని ఒక లేడీ ఎదురుగా వెళ్ళి వస్తూ ఉంటుంది. అది వాళ్ళ నమ్మకం. దానివల్ల ఆమెకు నష్టం లేదు, కుటుంబానికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. వానికి తృప్తి, అబ్బా నా భార్య ఎదురు వచ్చింది ముత్తైదు అని చెప్పేసి వీడు హ్యాపీగా ఉంటాడు. జరిగేది ఏముండదు, కానీ సైకలాజికల్ రిలీఫ్ అంతే. ఎక్కువగా ఈ నమ్మకాల్లో ఉండేదంతా అదే మా సబ్జెక్టు. మనసుకు ఒక రిలీఫ్, మనసుకు ఒక ఊరట. వాస్తవంగా సైంటిఫిక్గా ఏమి ఉండదు. ముత్తైదు వచ్చినా, విడో వచ్చినా, పిల్లి వచ్చినా, ఇంకోటి వచ్చినా, కుక్క వచ్చినా జరిగేది జరుగుతుంది, జరగని జరగదు. కానీ వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఆత్మ సంతృప్తి అనుకోవాలి, ఇంకేమనుకోవాలి అంతే. కాబట్టి ఈ నమ్మకాల్లో ఉండేది, ఈ మూఢనమ్మకాలు ఉండేది ఎక్కువగా మానసికమైన రిలీఫే తప్ప వాస్తవానికి సైంటిఫిక్గా చూస్తే దాంట్లో ఏమీ ఉండదు. అయితే ఆ ధైర్యం కావాలి. అంటే ఒక విడో వచ్చినా, ఒక పిల్లి వచ్చినా నేను వెళ్తాను, చేస్తాననే నమ్మకం అతనిలో ఉంటే ఏమి చేయవు ఇవి. ఆ నమ్మకం లేని వాళ్ళకి అది కావాలి. ఆ సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళకు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న వాళ్ళకు, అలాంటి వాళ్ళకి కావాలి. కానీ గోరా గారికి, సమరం గారికి, వాళ్ళ కుటుంబానికి ఏం అవసరం లేదు. వాళ్ళు దేవుడిని నమ్మరు, మనిషిని నమ్ముతారు. అది తేడా. అంటే దే బిలీవ్ ఇన్ దెమ్సెల్స్. చాలామంది సొసైటీలో ఎవరు నమ్ముతారంటే దే బిలీవ్ ద గాడ్. అంటే వాళ్ళకు ఎథీస్టులకు, తీస్టులకు ముఖ్యమైన తేడా ఏంటంటే నా పైన దేవుడు కూడా ఉన్నాడు, నాకు ఏదైనా జరిగింది అనుకోండి ఆయన చూసుకుంటాడులే అని వాళ్ళ బర్డెన్ను దేవుడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల వీళ్ళకి రిలీఫ్ వస్తుంది. కానీ నాస్తికులు అలా కాదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఐఆమ్ రెస్పాన్సిబుల్, నాలోనే ఉంది. కష్టాలు వస్తాయి, రాకుండా ఎలా ఉంటాయి? ఓకే, కాబట్టి ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, ఐ విల్ ఛాలెంజ్ ఇట్, ఆర్ ఐ విల్ ఫేస్ ఇట్. వస్తుంది, కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ పోతుంది అనే నమ్మకం, ఆ విల్ పవరు. అందుకనే నాస్తికులు కావాలంటే మామూలు కాలేరు. యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ విల్, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అలా ఉన్న వాళ్ళే నాస్తికులు అవుతారు. కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు, భయపడేవాళ్ళు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నవాళ్ళు, సెన్సిటివ్ మనసు ఉన్నవాళ్ళు ఒకవేళ అయినట్టయినా పూర్తి కాలేరు. ఒకసారి చిన్న శ్రీశ్రీ గారు మీ అందరికీ తెలుసు. శ్రీశ్రీ గారు కమ్యూనిస్ట్ కదా, కాబట్టి ఒక విధంగా నాస్తికుడు. ఆయన కూడా దేవుడిని నమ్మడు. ఆయన భక్తి పాటలు చాలా రాశాడు, మళ్ళీ దేవుడి పాటలు కూడా అది ఆయన ఏమంటే అది నా వృత్తి అయ్యా, బ్రతుకు తెరువు, ప్రొడ్యూసర్ రాయమంటే రాస్తాడు, దానికి 5,000 10,000 ఇస్తాడు అంతే. బట్ హీ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. కానీ ఒకసారి ఏమైంది అంటే
డైరెక్ట్గా ఈ సబ్జెక్ట్కి సంబంధం కాబట్టి మీకు చెప్తున్నా. అంటే పక్కా నాస్తికులు కూడా ఒక్కొక్కసారి ఎలా మెత్తపడతారనే దానికి. ఆయన ఒకసారి పేపర్లో వచ్చింది, శ్రీశ్రీ గారింట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది నిన్న అని. ఫోటో కూడా వచ్చింది, ఆయన భార్య కూర్చొని పీట మీద కూర్చొని దేవుని దండం పెట్టుకుంటా ఉన్నారు. నెక్స్ట్ డే చాలామంది అడిగారు పత్రికా విలేకరులు, ఏంటి గురుగారు మీరు ఇంత హార్డ్ కోర్ కమ్యూనిస్టు, మరి మీరు నాస్తికులు అంటారు, ఏంటి మీరేంటి వ్రతం ఏంటి అంటే, నాయన నాకు ఒక భార్య ఉంది కదా, ఆమె ఆస్తికురాలు, నేను నాస్తికుణ్ణి, సాయంత్రం ఇంటికి పోతే నాకు ఇంత ముద్ద పెట్టాలి కదా, నాకు నమ్మకం లేదు, ఆమె కూర్చోమంది, ఏముంది ఒక అరగంట కూర్చుంటే ఏమైపోయింది, కూర్చుంటాను, కళ్ళు మూసుకున్నాను, దండం పెట్టుకుని అయిపోయింది అంతే. ఆమె నమ్మకాలు ఆమెవి, నా నమ్మకం నాది. కాబట్టి భార్యల కోసం అప్పుడప్పుడు చేయాలి, తప్పదు. ఇంట్లో మనశ్శాంతిగా బతకాలంటే భార్యను కూడా మనం పెట్టుకోవాలి ఆయన. కాబట్టి మీరు కూడా ఈ సూత్రం పాటించండి పత్రికా విలేకరులకు ఆయన చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, సమాజంలో చాలామంది మేధావులు కానీ సైంటిస్టులు కానీ అందరూ కూడా తెలిసినా ఇలాంటి విషయాల్లో కొంచెం రాజీ పడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు ఈ పారానార్మల్ పవర్స్ అంటే ఏంటి అంటే, అతీంద్రియ శక్తులు అంటే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను, దయ్యం పట్టడం, భూతం పట్టడం, చేతబడి, బాణామతి, న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. నీకు పలానా నంబరు, కొంతమంది పేర్లు రాసుకుంటూ ఉంటారు. సుబ్బారావు అనుకోండి, ఆ సుబ్బారావు దగ్గర ఆర్ఏఓ అంటే రావు కదా, ఆర్ఏఏ పెట్టుకోమని చెప్తాడు వాడు. నువ్వు రెండు ఏళ్ళు పెట్టుకుంటే నీకు కలిసి వస్తుంటాడు, వాడికి కలిసి వచ్చినా రాకపోయినా 2 ఏళ్ళు పెట్టుకుంటాడు. లేదా ఇన్ని నంబర్లు, నీ పేర్లో ఇన్ని నంబర్లు ఉంటేనే లెటర్సు నీకు కలిసి వస్తుందని చెప్తారు. అట్లా అలాగే మ్యాజిక్ రింగ్ అని మనం కొంతమంది, ముఖ్యంగా ఈ పాలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ చూడండి, 10,000కు 10 ఉంగరాలు ఉంటాయి, 10,000కు అవి కూడా ఏంటి మెరుస్తూ ఉంటాయి, కెంపులు. ఏంటంటే, లేదంటే గురువు గారు ఇచ్చారు నాకు, ఈ పెట్టుకుంటే నాకు కలిసి వస్తున్నారు అంటారు. ఈ మ్యాజిక్ రింగ్స్, అది పెట్టుకుంటే కలిసి వస్తుంది. నిజంగా వాడికి కలిసి వచ్చా రాకపోయినా వాడికి ముందు రిలీఫ్, నాకు కలిసి వస్తుందని. అదే అక్కడే ఆ ఆత్మవిశ్వాసం అనేది లేని వాళ్ళకి ఇవన్నీ కావాలి, ఆత్మవిశ్వాసం వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. అలాగే ఈ వారఫలాలు, మాసఫలాలు, ఇవన్నీ కూడా మనం చూస్తే అంటే రిలీఫ్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా సైకాలజీనే, వాస్తవానికి అక్కడ ఏముండదు. అలాగే వాస్తుశాస్త్రం కానీ వారఫలాలు కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన నమ్మకాలు. మూఢనమ్మకాలంటే, నమ్మకాలు ఉంటే సమాజానికి నష్టం, వాళ్ళకి నష్టం. మూఢనమ్మకాలు అంటే ఏంటి, ఆ నమ్మకం వలన అతనికి డ్యామేజ్ జరుగుతుంది, కుటుంబానికి నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్, నా మతమే గొప్పది, మా దేవుడు ఒక్కడే దేవుడు, మిగతా దేవుళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్లు, కాబట్టి వాళ్ళని చంపేద్దాం, మా మతాన్నే ప్రోత్సహించాలి. దిస్ ఈజ్ మూఢనమ్మకం. ఇప్పుడు ముత్తైదు ఎదురుకు వస్తే ఓకేలే అనుకుంటే ఓకే, దానివల్ల పెద్ద డ్యామేజ్ జరగదు సమాజానికి. కానీ ఇలాంటి ఆ నమ్మకం ఏమవుతుంది, కొన్నాళ్ళకి మూఢనమ్మకంగా మారుతుంది. ఎప్పుడోసారి తాగేవాడు, నేను ఎప్పుడోసారి కదా తాగుతున్నాను, వారానికి నెలకు అనుకుంటాడు, అంతటి తాగడు. వాడు కొన్నాళ్ళ తర్వాత రోజు తాగుతాడు, పొద్దున సాయంత్రం కూడా తాగుతూనే ఉంటాడు. అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఈ నమ్మకాలు కూడా కొంతమందిలో మూఢనమ్మకాలుగా మారిపోయి చివరికి చాదస్తాలుగా తయారై మూర్ఖత్వంగా అయిపోయి ఆఖరుకు జబ్బు చేసింది అనుకోండి, క్యాన్సరే వచ్చింది. ఎవడో చెప్తాడు, అయ్యా నువ్వు అది చేయి ఇది చేయి, నాటు మందు వాడు, లేకపోతే ఏదో అంతరం కట్టించుకో ఇంకోటి అంటాడు. దానివల్ల ఏమవుతుంది, డాక్టర్ దగ్గర పోకుండా ఆ జబ్బు ముదిరిపోయి చివరి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పటికే నువ్వు 6 నెలల కన్నా ఎక్కువ బతకడని చెప్తారు. అదే వాడు మొట్టమొదటి స్టేజ్లోనే ఫుడ్ విషయంలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫలానా గొప్పది కాదు అనే నమ్మకము కానీ, వాళ్ళు ఒకరి వేరే ఫుడ్ అలవాట్ల మీద దాడులు చేయడం కానీ, అది ఎట్లా సార్ కరెక్ట్ ఎలా అవుతుందండి? ఇప్పుడు మన దాంట్లో చూద్దాము, కొంతమంది చికెన్ తింటారు, కొంతమంది ఎగ్స్ మాత్రమే తింటారు, కొంతమంది చికెనే తింటారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నేను చికెన్ తింటా, మటన్ తింటా, కానీ బీఫ్ తినను. ఎందుకు, నా బ్రాటప్ అలాంటిది. నేను పోర్క్ తినను, నా బ్రాటప్, మా అమ్మ నాన్న అలా పెంచారు. ఒకవేళ మా అమ్మ నాన్న నాకు చిన్నప్పటి నుంచి బీఫ్ పోర్క్ అలవా చేసి నేను కూడా తినేవాడిని. నేనేమనుకుంటాను, బీఫ్ తినే వాళ్ళంతా మంచిది కాదు, పోర్క్ మంచిది కాదు నేను అనుకుంటాను. బికాస్ ఐఎమ్ బ్రాటప్ లైక్ దట్ సిన్స్ చైల్డ్హుడ్. అసలు మా అమ్మ నాన్న వాళ్ళు మొదటి నుంచి అసలు మాంసాహారం అసలు పనికిరాదు, ఎగ్గుకు తినకూడదని నన్ను ప్యూర్ విషయంగా పెంచి ఉంటే నేను కూడా అవన్నీ అలాగే అనుకునేవాడిని. అదే మీరు చైనాకి వెళ్ళానుకోండి, పాములను కప్పలను కూడా తింటారు, అవునా? మనమేమో అమ్మ పాములా కప్పలా, వాళ్ళకది నార్మల్, మనకది అబ్నార్మల్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్లేస్, యువర్ బ్రాటప్, యువర్ పేరెంటల్ యాటిట్యూడ్. ఇవన్నీ కూడా దాన్ని బట్టి వస్తాయి అంతే. ఇవాళ నేను సడన్గా బీఫ్ తినమండి, పోర్క్ తినమండి నేను తినలేను. బికాస్ ఐఎమ్ నాట్ ట్యూన్ టు దట్, ఐఎమ్ నాట్ బ్రాటప్ లైక్ దట్. అలా అని చెప్పేసి ఆ తినే వాళ్ళందరూ బ్యాడా ఎలా అవుతారు?
వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా పెరుగుతూ వచ్చారు, వాళ్ళు తింటున్నారు అంతే. గోరా గారు ఒకసారి బంతి కూడా పెట్టారు, మీ అందరికీ తెలుసు కదా. ఒకసారి హిందూ ముస్లిం గొడవలు ఏదో జరిగినప్పుడు ఇక్కడే బెంచ్ ఈ రోడ్డు మీదనే నాకు గుర్తుంది, పోర్కు బీఫ్ కలిపి పాపం గోరా గారు ప్యూర్ వెజిటేరియన్, వాళ్ళ కుటుంబంలో నాకు తెలిసి ఎవరు మాంసాహారం ముట్టరు. ఆయన బంతి పెట్టి బీఫ్ పోర్కు తెప్పించి మాంసాహారం వండించి అన్నం వడ్డించి బంతి పెట్టాడు. ఆయన కూడా కూర్చొని ఒక ముక్క రుచి చూశారు. అంటే ఏంటి ఆయన అంటే పోర్క్ అయినా బీఫ్ అయినా ప్రోటీనేనయ్యా, దాంట్లో ఉండేది ప్రోటీనే, ఏది తిన్నా ఒకటే కదా, ఎందుకు మీరు దీనికోసం కొట్టుకొని చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, పోర్క్ అంటే వాళ్ళకి పడదు. అదే హిందూస్ అనుకోండి, ఆవు మాంసం అంటే వీళ్ళు అసలు ఆవుని గోవధ చేస్తే అసలు వీళ్ళు ఒప్పుకోరు. ఆయన చెప్పింది ఏంటి, అలా అని చేయమని కాదు, అన్నీ ఒకటే కదా సైన్స్ ప్రకారము, మీరు దీనికోసం అని చెప్పేసి ఒకవేళ ఒక పిగ్ అనేది మసీద్ దగ్గర పోయిందనుకోండి, వాళ్ళు అసలు టాలరేట్ చేయలేరు ముస్లిమ్స్. అలాగే గోవుకి ఏదైనా జరిగితే హిందువులు టాలరేట్ చేయలేరు. ఇవన్నీ మనం తెచ్చుకున్న నమ్మకాలే అంతే, అంటే అది ఒక ఎక్స్ట్రీమ్. కాబట్టి ఈ నమ్మకాలన్నీ ఇలాంటివన్నీ ఈ అలాగే గాల్లోంచి వస్తువులు తీయడం కానీ, విభూతి తీయడం కానీ, భవిష్యత్తు చెప్పడం కానీ, లేదా దయ్యాలతో మాట్లాడించడం కానీ, ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తులు అంటే ఇలాంటివే. ఎందుకు మనుషులు కొంతమంది నమ్ముతారు, వై? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి హార్డ్ కోర్ రేషనలిస్టులు కానీ అథీస్టులు కానీ మీరు నమ్మరు. ఎలాంటి వాళ్ళు నమ్ముతారంటే మనిషికి ఫియర్ కాంప్లెక్స్, భయం, ముఖ్యంగా రోగ భయం. అమ్మో నమ్మకపోతే ఏదైనా జరుగుతుంది, నాకు హాని జరుగుతుంది, క్యాన్సర్ వస్తుంది, లేదా నాకు బిజినెస్లో లాస్ వస్తుంది, లేదా మా ఫ్యామిలీకి ఏదైనా నష్టం జరుగుతుంది. ఈ ఫియర్ అనేది మనిషికి మూల కారణం. ఆ ఫియర్ ఎవరికి ఉండదో వాళ్ళు నాస్తికులు అవుతారు, ఫియర్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళిపోతూ ఉంటారు. అది తేడా. కాబట్టి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు చాలా కావాలి, విల్ పవర్ చాలా కావాలి. ఆ స్ట్రాంగ్ విల్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు నాస్తికులు కాలేరు, అలాగే ఉంటారు, అటు ఇటుగా ఉంటారు. లేదా శ్రీశ్రీలాగా సమయానుకూలంగా పాపం భార్య కోసం ఆయన ఏదో చేశాడు కానీ బయటకు వచ్చి ఒప్పుకున్నాడు. ఏం చేస్తాం, మనందరికీ తప్పదు, ఇంటికి పోయినాక మరి ఆమె కదా అన్నం పెట్టాలి, కాబట్టి దానికోసం కొంచెం రాజీ పడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి ఈ అతీంద్రియ శక్తులకు ఎందుకు కొంతమంది లోబడతారంటే ఫియర్ కాంప్లెక్స్. రెండోది డెత్ ఫియర్ కూడా. ఎవరో చెప్తారు, అయ్యా ఇంకా నువ్వు ఇంకొక సంవత్సరం కంటే 6 నెలల కంటే ఎక్కువ బతకవు, కాబట్టి నువ్వు పలానా పూజ చేయి. ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన తీసుకొస్తాను, పూజ పెట్టిద్దాం, ఇంట్లోనే కూర్చోబెట్టి ఆయన ఒక 1,00,000-2 లక్షలు తీసుకుంటాడు. దానికి ఒక 100 కొబ్బరికాయలు కావాలి, ఒక 100 నిమ్మకాయలు కావాలి, ఏదో చెప్తాడు అంతే. అది చేస్తే ఈ ఇంట్లో ఏదో దోషం ఉంది, అది పోతుంది, నువ్వు ఒక సంవత్సరం కాదు ఇంకొక 10 ఏళ్ళు బతుకుతావని చెప్తే చావు భయం. మనిషికి ఎవరికైనా డెత్ ఫియర్ ఉంటుంది కదా, లేకుండా ఉండదు. నువ్వు బతుకుతావు ఎక్కువ కాలం అంటే ఏమైనా నమ్ముతారు. ఆ చావు భయం అనేది కూడా ఇలాంటి సూపర్ న్యాచురల్ ఆర్ అతీంద్రియ శక్తుల మీద దానికి ఒక ముఖ్య కారణం. అలాగే ఇంకా కొంతమంది ఫైనాన్షియల్ రీజన్స్, వ్యాపారంలో నష్టం వచ్చిందని, లేదా పిల్లలు పుట్టలేదు ఏదో దోషం ఉందేనో, లేదా మీ పిల్లవాడికి ఏదో తేడా ఉంది, వాడు సరిగా చదువుకోలేకపోతున్నాడు, మీ ఇంట్లో ఏదో ఉంది, అది ఇట్లాంటివన్నీ కూడా అంటే మనిషి యొక్క వీక్ పాయింట్స్. ఆ వీక్ పాయింట్స్ను ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది వాళ్ళ వ్యాపారం, వాళ్ళకు తెలుసు, ఆ చేసే వాళ్ళకు కూడా దాంట్లో నిజం లేదని, కానీ వాళ్ళ బ్రతుకుదేరు వాళ్ళది. ఈ విధంగా భయపడే వాళ్ళంతా దానికి లోబడుతూ ఉంటారు. కాబట్టి అతీంద్రియ శక్తులకు ఎందుకు లోబడతారనే దానికి ఇది ఒక ముఖ్య కారణం. అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పుడు ఇంతసేపు చెప్పారు కదా, సైంటిఫిక్ అంటే శాస్త్రీయ అవగాహన లేకపోవడం, మనకు దాని గురించి చెప్పేవాళ్ళు లేకపోతే. ఇప్పుడు సమరం గారు వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ ఇలా చేస్తున్నారు, లేకపోతే ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు మనమందరం మన పనిలో మనం ఉంటాం, నా ప్రాక్టీస్ నాది, మీ వ్యాపారం మీది, మీ ఉద్యోగం మీది, అంతే తప్ప నా ఫ్యామిలీ నా పిల్లలు చూసుకుంటాం తప్ప, అరే సమాజంలోకి వచ్చి సమాజాన్ని ఎదురుగి గొడవపడి వాళ్ళతో వాదించి స్టేజ్ మీదకి ఉపన్యాసాలు ఇచ్చి పుస్తకాలు రాసి నాస్తిక మార్గం అని ఒక మ్యాగజైన్ దశాబ్దాల నుంచి నడుపుతూ ఇలాంటి ఉపన్యాసాలు పెట్టి మీటింగ్లు పెట్టి ఎవరికి ఉందండి, ఎవరికి పట్టింది? అది కొంతమందికే పట్టింది, ఇలాంటి వాళ్ళకే, గోరాగారి ఫ్యామిలీకే. మనందరం ఏంటి, మన పని మనం చూసుకుంటాము, మనం చాలా నాయన నాకు తెలిసే, ఎందుకు తలకాయ నొప్పి, సమాజంతో ఎందుకు గొడవ, నేను నా భార్య నా పిల్లలు బాగుంటే చాలు. ఇది చాలామందిలో ఉండే ఒక యావరేజ్ పర్సన్ యొక్క కామన్ సైకాలజీ. అలా కాదు, ఎదురు ఇడాలి, గొడవ పడాలి, చేయాలి, ఫైట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి అనేది అందరికీ చేతనయ్యే పని కాదు. అలా ఉంటే తప్పకుండా మీరు మంచి గట్టి మనిషి అవుతారు, అలాంటి వాళ్ళే నాస్తికులుగా తయారవుతారు. కాబట్టి ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం అనేది ఒకటి, ఇది ఒక ముఖ్య కారణం. మనకు చిన్నప్పటి నుంచి మనం సైన్స్ చదువుకుంటాం, ఇప్పుడు ఫిజిక్స్ ఆయన చెప్పారు చాలా మన మేస్టర్ నాగేశ్వర గారు, కానీ చదువుకుంటాం కానీ ప్రాక్టికల్గా వచ్చేటికి మనం అప్లై చేయం.
ఎగ్జామ్ కోసం చదువుకుంటాం. అలాగే మీరు పూర్వజన్మలో ఏదో కర్మ ఉంది మీకు, ఆ కర్మ యొక్క ఎఫెక్టే మీరు ఇలా చేస్తున్నారు. అసలు పూర్వజన్మ ఉందో లేదో తెలియదు, ఏంటో తెలియదు, ఎవరికి తెలియదు. ఈ జన్మలోనే మనం ఉంటే చాలు, కానీ అసలు గత జన్మ ఏంటో వచ్చే జన్మ ఏంటో. విజయవాడలో కూడా కొన్ని కేసులు ఇంతకుముందు నాకు గుర్తున్నాయి. పద్మావతి పునర్జన్మ కేసు, పూర్వజన్మ కేసును ఒకసారి సమరం గారు వాళ్ళంతా స్టడీ చేశారు. ఒక చిన్న అమ్మాయి నేను పూర్వజన్మలో అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను అదే చేశానంటే సమరం వాళ్ళ టీం వెళ్ళి, నేను కూడా అప్పుడు విజయవాడలో ఉన్నాను, నేను చూశాను కళ్ళారా. అంటే ఇవన్నీ కూడా అంతే, ఏదో దాని వెనకాల ఏదో చిన్న మోటివ్ ఉంటుంది. పబ్లిసిటీ కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే కుటుంబ సమస్యల కోసమో కొంతమంది అలా ప్రవర్తిస్తారు. తర్వాత అడ్రస్ లేదు అమ్మాయి, అంతే, అంతటితో అయిపోయింది. కాబట్టి ఈ బ్యాడ్ కర్మ, ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దీనివల్లనే వస్తూ ఉంటాయి. ఈ శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడం, అలాగే ఎమోషనల్ వల్నరబిలిటీ, అంటే సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు తొందరగా లోపడతారు. ప్రతిదానికి భయపడేవాళ్ళు, సజెస్టిబుల్ పర్సన్స్, అంటే ఇప్పుడు చూడండి, నేను ఏదైనా చెప్పానంటే కొంతమంది తొందరగా నమ్మేస్తారు, నిజమే అని. కొంతమంది ఉంటారు, వాడు ఏం చెప్పినా వీళ్ళు నమ్మరు, చాలా స్ట్రాంగ్, అంటే వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఈ సజెస్టిబుల్ సైకాలజీ, ఎమోషనల్ వల్నరబిలిటీ ఉన్నవాళ్ళు తొందరగా వీటికి లోబడతారు. గట్టిగా ఉన్నవాళ్ళు, గట్టి మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈ సజెస్టిబుల్ సైకాలజీ లేని వాళ్ళు ఏదో చెప్తారు వెంటనే నమ్మేస్తారు వీళ్ళు, ఈ సజెస్టిబుల్ సైకాలజీ పీపుల్. అలాంటి వాళ్ళు దీనికి లోపడతారు. అలాగే ఈ సోషల్ అండ్ కల్చరల్ కండిషనింగ్, అంటే మనం మొదటి నుంచి మన కుటుంబంలో మన అమ్మా నాన్న మనల్ని ఎలా పెంచారో మనం అలాగే పెరుగుతాం. మా అమ్మా నాన్న మా మొదటి నుంచి చికెన్ మటన్ తినేది అలవాటు పెంచారు, అలాగే పెరిగాం. అలాగే దేవుడు ఉన్నాడు, పండగలు చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి. సో వీఆర్ బ్రాటప్ ఇన్ దట్. కాబట్టి ఒక రకమైన ఫ్యామిలీ కండిషనింగ్. సొసైటీలో అందరూ ఎక్కువ మంది అదే చేస్తున్నారు, మనం చేద్దాం, తప్పేముంది అనుకుంటారు. వాళ్ళు ఎంత డాక్టర్ అయినా, ఎంత సైంటిస్ట్ అయినా, దే డోంట్ వాంట్ టు గో అగెన్స్ట్ ది సోషల్ నార్మ్స్. ఈ పాయింట్ వల్ల చాలామంది ఆ సోషల్ కండిషనింగ్, ఆ కల్చరల్ కండిషనింగ్. నేను సమరం గారు మేమంతా ఇప్పుడు కాదు, 83, 84లో తెలంగాణలో ఈ బాణామతి, చేతబడి ఇవన్నీ మీరు వినే ఉంటారు. రంగారెడ్డి జిల్లా, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ అప్పుడంతా పర్యటించాం. ఇప్పుడు లేవు అవి. అప్పుడైతే ప్రతిరోజు పేపర్లు ఇదే గొడవ, బాణామతి చేశారు, చేతబడి చేశారు, వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేశారని. చాలాసార్లు నేను 2-3 సార్లు వెళ్ళాను. సమరం గారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా అలాంటిదిన్నా వెంటనే ఒక టీం వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళని కూర్చొని మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడము, నచ్చ చెప్పడము, ఉపన్యాసాలు ఇవ్వడము, వాళ్ళకు డెమాన్స్ట్రేషన్ చేయడము. నాయన ఇదంతా వట్టి భ్రమ, నాయన ఇదంతా మూఢనమ్మకం అని చెప్పడము. తెలంగాణలో ఈ నమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, మన ఆంధ్ర ప్రాంతంలో తక్కువ. ముఖ్యంగా ఎందుకు అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అంటే అక్కడ ఎడ్యుకేషన్ తక్కువ ఉండేది అప్పుడు, ఇప్పుడు కాదు. హైదరాబాద్లో ఉంది, చుట్టుపక్కల మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి ఇలాంటి జిల్లాల్లో ఎడ్యుకేషన్ తక్కువ, పావర్టీ ఎక్కువ, వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అదే మీరు కృష్ణా గుంటూరు జిల్లా తీసుకోండి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ, ఫైనాన్షియల్ కండిషన్ బెటర్ దాన్ దెమ్, అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, ఆలోచిస్తారు. అక్కడ తక్కువ ఉండేది. దానివల్ల ఈ బాణామతి, చేతబడివన్నీ అక్కడ ఎక్కువగా ఉండేవి. అలాంటి చోట్ల అంటే మనం ఆ కల్చరల్ బిలీఫ్స్, అంటే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు, బాణామతి ఉంది, దయ్యం ఉంది, చేతబడి ఉంది, మంత్రాలు ఉన్నాయని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు సమాజంలో. మనం కూడా ఎస్ 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒక రకమైన మన మైండ్ దానికి ట్యూన్ అయిపోయింది, కండిషనింగ్ అయిపోయింది. ఇవన్నీ రకరకాల కారణాలు. ఇకపోతే ఎట్లా వీళ్ళు ఈ బాబాలు కానీ, ఈ దొంగ స్వామీజీలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అంటే కేవలం మంచి సూక్తులు చెప్పుకుంటా, ఆయన మంచిగా బతకాలి, మంచిగా ఉండండి, ధర్మాన్ని పాటించండి, ఓకే, అంతవరకు తప్పులేదు. వీళ్ళు అలా కాదు, దే విల్ ఎక్స్ప్లాయిట్ ఫర్ మనీ, ఫర్ అదర్ థింగ్స్. అలాంటి దొంగ స్వాములు ఏంటంటే వాళ్ళు చేసింటే హస్తలాఘవం, ఇలా అని విభూతి తీసుకొస్తారు, అది ఎక్కడో పెట్టుకుంటారు అంతే, నోట్లోంచి చిన్న చిన్న లింగాలు తీయడం, ఇవన్నీ కూడా ట్రిక్సే. కానీ మెజిషియన్, మీరు మనకు పట్టాభిరామ్ ఉండేవాడు, బీబీ పట్టాభిరామ్ గారు మీ అందరికీ తెలుసు, ఈ మధ్య చనిపోయారు ఆయన ఏంటంటే ఆయన కూడా ఇలాంటి ట్రిక్ చేసేవాడు. ప్రేమానంద్ అని వచ్చేవాళ్ళు మనకు, మరి ఇప్పుడు వస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ కేరళ నుంచి చనిపోయారా ప్రేమానంద్ అని, నేను చాలాసార్లు చూశాను నాస్తిక కేంద్రంలో. ఆయన పాపం కేరళ నుంచి వచ్చి, ఆయన చూస్తే స్వామీజీలాగా ఉంటాడు, నిజంగా ఆయన స్వామీజీ కాడు, ఆయన పెద్ద ఎథిస్ట్. ఆయన వచ్చి ఇక్కడ ఈ విభూది, శివలింగాలు ఇవన్నీ డెమాన్స్ట్రేట్ చేసేవాడు. చూసే వాళ్ళకు నిజంగా మన పుట్టపర్తి స్వామీజీకి ఈయనకు ఏం తేడా ఉండేది కాదు. ఈయన చెప్పేవాడు ఎలా తీస్తున్నాడు అనేది, వాళ్ళు చెప్పరు అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్. నియంత గారు చాలాసార్లు చూశాను, మన సమరగారులందరూ కూడా కాలే దీంట్లో నూనెలో పెట్టి వడలు, గారెలు వేస్తుంటే బయటికి తీసేవాళ్ళు.
నిప్పు మీద నడిచేవాళ్ళు. ఇక్కడ సరే ఇప్పుడు మరి చేస్తున్నారు లేదు ఇవాళ రేపు నాకు తెలియదు, కానీ ఇంతకుముందు రెగ్యులర్గా చేసేవాళ్ళు. నిప్పు మీద నడవడం కానీ, కాలే నూనెలో గారెలు వేసి తీయడం కానీ, అంటే అదంతా దాని వెనకాల ఉండే సైన్స్ ఏంటని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చూపించి. దాని వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. అంటే నిప్పుల మీద మనం ఇలా నిదానంగా నడిస్తే మనకు కాలుతాయి. అది ఎలా నడవాలి, ఫాస్ట్గా నడవాలి, అది వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పరు అంతే. వాళ్ళు ఏమంటారు అది అతీంద్రియ శక్తి అంటారు, వీళ్ళు అంటారు బాబు ఇది సైంటిఫిక్ ట్రిక్కే తప్ప దీంట్లో ఏం లేదంటారు. ఎందుకు? వాళ్ళకి అది బ్రతుకు తెరువు, వీళ్ళు దీని విజ్ఞానాన్ని నలుగురికి పంచడం ఇలాంటివి. అలాగే ఈ అతీంద్రియ శక్తులు చేసే వాళ్ళలో ఒక గొప్ప ఏంటంటే మాకంటే మంచి పెద్ద సైకాలజిస్టులు వాళ్ళు. మేమేదో ఎండి చదువుకొని ఎంబీబీఎస్ 6 ఏళ్ళు ఎండి 3 ఏళ్ళు చదివి ఈరోజు డాక్టర్ అయ్యాం. వాళ్ళు ఏం చదువుకోకుండా 10th క్లాస్ వెళ్ళి మంచి సైకియాట్రిస్టులు అవుతారు. ఎలా? వాళ్ళు చూస్తారు, అరే వీడు ఎవడో బక్రాగాడు దొరికినాడు, వాడి బాడీ లాంగ్వేజ్ చూసాడు, అయ్యా స్వామీజీ మా ఇంట్లో ఏదో కష్టం వచ్చిందయ్యా, నేను నా భార్య రోజు పోట్లాడుకుంటున్నాం, కొంచెం ఏదైనా చెప్పండి అంటేనే వీడి భయాన్ని చూసి, వీడి బాడీ లాంగ్వేజ్, వీడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ చూసి ఆయనకు అర్థమైపోతుంది. వీడిని తొందరగా చేసేయచ్చు అని చెప్పేసి, నాయన కూర్చో నీకు చెప్తాను, మీ ఇంట్లో పలానా మూలన ఏదో ఉంది, అది ఉంది, నీ భార్యకి ఎవరో ఏదో మందు పెట్టారు, ఏదో వశీకరణం చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, నేను వచ్చి మీ ఇంట్లో పూజ చేశాను. ఇట్లా అంటే మన బాడీ లాంగ్వేజ్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మనల్ని చూసి వీడు మనకు లోబడతాడు. మీరు గట్టిగా ఉండే ఏ స్వామీజీ మీ దగ్గర రాలేడు, ఇలాంటి దొంగ స్వామీజీలు ఎవరు రాలేరు. ఇది ఒకటి. కాబట్టి ఈ సైకలాజికల్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పాను కదా, ఇదంతా మైండ్ మేనేజ్మెంట్, మన మనస్తత్వాన్ని వాళ్ళు మేనేజ్ చేయడమే. రెండోది అంటే దీన్ని జనరలైజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 మందికి దయ్యం పడితే ఒక 100 మందికి నా దయ్యాలను పోగొట్టాను, వదలగొట్టాను అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను 100 మందిని తీసుకొస్తే 5 మందికి నిజంగానే వాళ్ళు పోగొడతారు. ఈ 5 మంది వాళ్ళు పబ్లిసిటీగా వాడుకుంటారు. వాళ్ళ ఫోటోలు వేసి, చూసారా పలానా ఊళ్ళో పలానాకి నేను దయ్యం పోగొట్టాను చూడండి అని చెప్తారు. వాళ్ళ దగ్గర కూడా అడిగితే ఎవరండి నాకు దయ్యం పట్టింది, పలానా భూత వైద్యుడు నయం చేశాడు, పోగొట్టాడని చెప్తారు. అంతవరకు నిజమే. ఎందుకు? మిగతా 95 మంది మా దగ్గర ఉంటారు. ఈ 5 మంది ఏంటంటే జస్ట్ సైకలాజికల్ మేనేజ్మెంట్ అంతే. వాళ్ళని ఒక ట్రాన్స్ లాగా తీసుకెళ్ళి నీకు దయ్యం పోయింది అంటే ఆమె ఇలా అని చెప్పేసి అవును స్వామి పోయింది అంటుంది. మళ్ళీ మొగుడితో కొట్లాడిన తర్వాత నెలకు మళ్ళీ దయ్యం పడుతుంది. ఎక్కువ మంది దయ్యం పట్టేవాళ్ళు మొగుడు పిల్లలు కొట్లాడలే మా దగ్గరికి వచ్చేటి. మొగుడు ఎవరినో ఉంచుకున్నాడనో, లేదా భార్య ఎక్కడికి వెళ్తుందనో, లేదా ఎంతో గొడవలనో వాళ్ళు బయటికి చెప్పుకోలేక మొగుడు. ఆ మధ్య ఒక లారీ డ్రైవర్ వచ్చాడు, లారీ డ్రైవర్ భార్యను తీసుకొచ్చాడు. మీకు చెప్తాను దయ్యాలు ఎలా పడతాయనేది. ఇంకొక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? ఆ లారీ డ్రైవర్ ఏంటంటే వాళ్ళ భార్యకు దయ్యం పట్టింది. వీడేంటి నెలలో 3 వారాలు బెంగాలు, బీహారు లారీలో పాపం డ్రైవర్గా వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడో నెలలో ఒక వారం వచ్చి ఇంట్లో ఉంటాడు. ఇక్కడ వాళ్ళ అత్త, ఈమె, పిల్లలు ఉంటారు ఇక్కడ విజయవాడ పక్కన ఏదో పల్లె. ఆ వచ్చిన వారం రోజులు కూడా వీడి ఈమె దగ్గర ఉన్నాడు. బయట వీనికి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ సంపాదించిందంతా అక్కడ పెడతాడు ఎక్కువ, వీళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వడు. ఆ వారంలో 4 రోజులు అక్కడ ఉండి ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తాడు అంతే. ఉండేదే వారం రోజులు, దాంట్లో 5 రోజులు అక్కడ, ఒక రోజు ఇక్కడ. ఈమె చాలాసార్లు చెప్పి చేసింది. అంటే ఇవన్నీ మా దగ్గర అడ్మిట్ అయిన తర్వాత కేసు స్టడీ చేసి తెలిసిన విషయాలు. మా దగ్గర తీసుకొచ్చేది ఎందుకు? ఈమెకు దయ్యం పడతా ఉంది 6 నెలల నుంచి. రోజు 2-3 సార్లు దయ్యం పట్టి ఇష్టం వచ్చినట్టు అరుస్తుంది, చేస్తుంది, రకరకాల చేష్టలు చేస్తుంది. భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు, తగ్గలేదు, మా దగ్గర తీసుకొచ్చారు. ఎందుకంటే డాక్టర్లు దయ్యాలను వదలగొట్టే డాక్టర్లు ఎవరా అంటే సైకియాట్రిస్టులే, మేమే. మేము డైరెక్ట్గా చెప్పామనుకోడే దయ్యం లేదేం లేదా, సమరగారి పుస్తకాలు చదువు, నా పుస్తకాలు చదివే. సర్లే సార్ పుస్తకాలు కదా ముందు ఈమెకు దయ్యం వదలగొట్టండి, అది కదా కావాల్సి, పుస్తకాలు మీరు అందరూ రాస్తారని అంటారు. వాళ్ళకి చేసి చూపించాలి. ఊరికి చెప్తే దయ్యం లేదంటే వెంటనే వాడు వెళ్ళిపోతాడు. ఈయనకు చేత కాదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మేమేం చేస్తామంటే సర్లేవే నువ్వు ఉన్నాయని చెప్తావు కదా, నన్ను కూడా కొంచెం స్టడీ చేయనివి బాబు, కొంచెం చూసి నేను చెప్తాను ఉందో లేదో నేను కూడా తెలుసుకుంటానని వాళ్ళు ఒక వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ చేసిన తర్వాత మా పని అదే, మేము మందుల కంటే ఎక్కువగా మాట్లాడతాం. మా దగ్గర మేమే కాకుండా క్లినికల్ సైకాలజిస్టులు ఉంటారు. వాళ్ళు కూర్చోటి రోజు ఏంటి లోపలికి వెళ్తారు. వాళ్ళు చెప్పకపోతే దానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ట్రూత్ సీరం అని. ఆ ఇంజెక్షన్ ఇస్తే పెంటతాల్ అని ఉంటుంది, సోడియం పెంటతాల్ అని. ఆ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు బయటికి చెప్పనే విషయాలు కూడా ఆ ఇంజెక్షన్ ఇచ్చి కూడా మెల్లగా బయటకు వచ్చేస్తాయి. అంటే సెన్సార్ పోతుంది మైండ్లో. ఒక రకమైన పూర్తి నిద్ర కాదు, పూర్తి వేక్ఫుల్నెస్ కాదు, ఆ స్టేజ్లో మనసులో చెప్పకూడని విషయాలు, రహస్యాలను అప్పుడు చెప్పేస్తారు. ఆమె చెప్పింది ఏంటంటే నిదానంగా, అంటే వచ్చిన రోజే చెప్పరు వాళ్ళు, ఒక 4 రోజులు అబ్జర్వేషన్ అయిన తర్వాత ఆమె చెప్పింది అంటే, ఏం చేస్తాం సార్ మా ఆయన, ఇది నేను ఇంతకుముందు చెప్పానే, నెలలో వారం రోజులు ఇక్కడ ఉంటాడు, 3 వారాలు టూర్లు తిరుగుతూ ఉంటాడు లారీ డ్రైవర్గా. ఆ వారంలో కూడా 4 రోజులు బయట ఆమె దగ్గరికి వెళ్తాడు, డబ్బులు కూడా మాకు ఇవ్వడు, నేను నా పిల్లలు పస్తులు ఉంటున్నాము. దానితో మా అత్త పోరు ఒకటి ఇంట్లో రోజు సతాయిస్తూ ఉంటుంది. నేను అటు అత్త పోరు తట్టుకోలేను, మొగుడు ప్రేమ లేదు, నేనేం చేయాలో దిక్కు, అది ఆమె చెప్పేది. అంటే ఆమె చాలాసార్లు ప్రయత్నం చేసింది భర్తను మార్చాలని,
చెప్పింది, వేడుకుంది, కాళ్ళు పట్టుకుంది, నువ్వు వెళ్ళొద్దు, పిల్లలను నన్ను బాగా చూసుకోమంది. సరే అంటాడు, మళ్ళీ మామూలే. ఆమెకి ఏం చేయాలో దిక్కు తెలియక ఉన్నట్టు ఒక రోజు ఆమెకు దయ్యం పట్టేసింది. ఆ దయ్యం ఎవరు పట్టింది? ఆ చనిపోయిన తోడికోడలు. ఒక కోడలు ఇంతకుముందు ఆత్మహత్య చేసుకుంది, అలాగే భరించలేక, అత్తపోరు భరించలేక. ఆ తోడికోడలు మీకు ఒంట్లోకి వస్తూ ఉంది. ఆ తోడికోడలు ఒంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళ అత్తను కాళ్ళతో తంతుంది. మామూలుగా వాళ్ళ అత్తను కాళ్ళతో తన్నగలదా? మామూలు స్టేజ్లో తన్నలేదు. ఇప్పుడు తన్నేది ఎవరు? తోడికోడలు, చచ్చిపోయిన తోడికోడలు. చచ్చిపోయిన తోడికోడలు దయ్యం తంతే అత్త కూడా, అమ్మ తోడికోడలు నీకు ఏం కావాలి చెప్పు తల్లి. కాబట్టి అది తనేది. అలాగే మొగుడు వచ్చినప్పుడు మొగుడిని కూడా, ఏరా మా చెల్లెల్ని ఈ మధ్య సరిగ్గా చూసుకోలేదు, నువ్వు నీ కథ చెప్తాను, అది నిన్ను కూడా పైకి తీసుకెళ్తారని అంటే, వాడు ఇన్నాళ్ళు అసలు భార్య అంటే పట్టించుకోనోడు ఎప్పుడైతే దయ్యంలాగా వచ్చి మాట్లాడుతుందో అప్పటి నుంచి మర్యాద. ఇప్పుడు హాస్పిటల్ ఏంటి, ఇంతకుముందు కనీసం ఆమె దగ్గర ఉండేవాడు కాదు. హాస్పిటల్లో 10 రోజులు ఉండే 10 రోజులు వాడే ఆమె దగ్గర తోడుగా ఉండి, ఆమెకు అన్నం తినిపించి, టిఫిన్ తీసుకొచ్చి పెట్టి, ఆమె రోజు బయట జన్మలో ఆమె ఎప్పుడు కూడా మొగుడితో 10 రోజులు అట్లా గడపల. అలాంటిది 10 రోజులు ఆసుపత్రిలో హ్యాపీగా గడిపింది. సార్ ఎప్పుడు సార్ నా మొగుడు ఇంత బాగా ప్రేమగా చూసుకున్నాడు, ఏంటి సార్ మీరు ఏం మంత్రం వేశారు సార్? మేము మంత్రం వేయలే, ఇదే మంత్రం, మేము వేసే మంత్రం ఇది. బయట తీసుకెళ్లారు, భూత వైద్యుడి బంధుగా 10,000 ఖర్చు పెట్టుకున్నారు, కానీ తగ్గల. కావాల్సి అంటే ఆమెకు భర్త ప్రేమ కావాలి, భర్త ఆదరణ కావాలి. అది ఇక్కడ దొరికింది. వీడేంటి భయపడ్డాడు నిజంగానే, అమ్మో నిజంగా ఆ దయ్యం నన్ను తీసుకెళ్తుందేమో అని చెప్పేసి. అత్త కూడా భయపడి అప్పటి నుంచి నోరు మూసుకుంది ఆమె. ఇంకా కోడలు ఎప్పుడన్నా అంటే మళ్ళీ ఆమె వస్తుంది. కాబట్టి చాలా దయ్యాలు పట్టే వెనకాల ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. ఇది నిజంగా జరిగిన, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సైంటిఫిక్గా, సైకలాజికల్గా స్టడీ చేసి చేయాలి తప్ప భూత విద్య కూడా నయం చేస్తారు. కొంతమంది ఏదో మంత్రపేసి చేస్తే వాళ్ళకు తెలివి, ఈ లోపల వాడు మారడమో ఈమె మారడమో ఏదో అడ్జస్ట్ అయిపోతారు. కానీ వాస్తవానికి అవి ఏంటంటే మళ్ళీ వస్తాయి ఎప్పుడో ఒకసారి. కానీ దాన్ని అసలు రూట్ కాజ్ తెలుసుకొని చేస్తే ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఈ దయ్యాలు, భూతాలు, అత్యంత శక్తులు ప్రతిదాని వెనకాల ఇలాంటివేవో కొన్ని కారణాలు ఉంటాయి. అలాగే ఇంతకుముందే మనం అనుకున్నాం, మనం అప్పుడప్పుడు కొంతమంది ఈ మహాసభలు అవి పెడుతూ ఉంటారు. మూగ వాళ్ళకు వెంటనే మాట వచ్చినట్టు, పుట్టు గుడ్డి వాళ్ళకి వెంటనే చూపు వస్తుందంటారు. నిజంగా అంత చదివితే ఇంతమంది డాక్టర్లు ఏంటి, ఇంతమంది ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా. వాడు ఇలా వస్తాడు స్టేజ్ మీదకి, ఏదో నీకు వచ్చేసి అబ్బా నాకు అంతా కనపడుతుంది అంటాడు. కెన్ ఇట్ హ్యాపెన్? నిజంగా అది జరిగితే ఎంబీబీఎస్ చదివి ఎంఎస్ చేసి కంటి డాక్టర్లు అయిపోయి ఆపరేషన్లు చేసి అందరినీ కూడా వాళ్ళు బాగు చేయలేరు డాక్టర్లు, కొంతమందిని బాగు చేయగలరు. అంత సులభంగా జరిగితే 100 మందిని కుంటుతా వస్తాడు పక్షపాతం అనే, వెంటనే చేయొచ్చు అబ్బా నాకు పక్షపాతం పోయింది అంటాడు. ఈ డాక్టర్లు ఎందుకు, వీళ్ళు ఎంబీబీఎస్ ఎండి డిఎంలు చేసి కష్టపడి మందులు రాసి ఇన్వెస్టిగేషన్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేసి ఇవన్నీ ఎందుకు? మరి అంత సులభంగా ఉంటే అది చేయొచ్చు కదా. ఇట్ విల్ నాట్. కానీ నేను చెప్పానే, ఈ అమాయకులు, చదువుకోని వాళ్ళు, సజెస్టబుల్ పీపుల్, ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకొక ముఖ్య కారణం అంటే మీడియా ఎఫెక్ట్. టీవీలలో, మీడియాలో రోజు చూస్తూ ఉంటాం. న్యూమరాలజీ గురించి ఒకడు, వాస్తుల గురించి ఒక ఆయన, దయ్యాల గురించి ఒక ఆయన, స్టోరీసు, జ్యోతిష్యం గురించి ఒక ఆయన. ఏదో హితబోధ చేస్తే అది వేరు. అలాంటి కొన్ని ఉంటాయి. మీరు మంచిగా ఉండండి, ధర్మాన్ని పాటించండి, భార్యాభర్తలు బాగుండండి, అలాంటి సూక్తులు ఓకే. కానీ ఇట్లాంటివన్నీ చెప్పి ఈ విధమైన మనం రోజు టీవీలో, ఇప్పుడు ప్రతి టీవీలో ఇవి లేకుండా అసలు టీవీ కార్యక్రమాలు లేవు, ఎక్కువైపోయినాయి. నాస్తికత్వం పెరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆస్తికత్వము, మూఢ విశ్వాసాలు మాత్రం బాగా పెరుగుతున్నాయి. దానికి సోషల్ మీడియా, టీవీలో ఒక ముఖ్య కారణం. ఇవి లేకముందు ఇంత లేదు. పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఇలాంటి కార్యక్రమాలే ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉన్నాయి. ఈ మధ్య ఈ భక్తి ఛానల్స్ ఎక్కువైపోయినాయి కదా. రెండోది ఏంటంటే మామూలుగా మంచి చెప్పే, ఇప్పుడు మీరు అదే సమరంగాని గురించి ఒక గంట సేపు టాక్ చెప్పమనండి సైంటిఫిక్గా, చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే ఒక స్వామీజీ వచ్చేసి ఏదైనా ఇలాంటిది పెట్టి చెప్పమని టీవీలో అందరూ అదే చూస్తారు. అంటే ఎప్పుడైనా మిస్టీరియస్గా ఉండేది, థ్రిల్లింగ్గా ఉండేది, ఎక్సైటింగ్ ఉండేది ఎక్కువ చూస్తారు. పాపం సైంటిఫిక్గా ఇప్పుడు సార్ చెప్పారు, సోలార్ ఎనర్జీ అన్నాడు, అది అన్నాడు, ఏదో వింటారు అంతే. కానీ అదే ఆయన మంత్రాల గురించి, తంత్రాల గురించి, ట్రిక్స్ ఇవన్నీ చెప్పాడు అనుకోండి, అందరూ చూస్తారు. కాబట్టి ఈ టీవీలు, ప్రెస్, సోషల్ మీడియా ఇది కూడా ఎక్కువగా దాని గురించి చదువుతాయి. సో జనరేషన్స్ కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే నిజంగా ఘోరగాకి మనం అందరం అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాల్సిన వ్యక్తి. ఎందుకంటే సమాజం అంతా ఒకవైపు ఉంటే, మనం చూస్తున్నాం సమాజంలో దాదాపు 90% దేవుణ్ణి నమ్మే వాళ్ళే ఉంటారు ఎక్కువ, ఈవెన్ మోర్ దాన్ దట్. అంటే చాలా సీరియస్గానో లేదా ఒక రకంగానో నమ్మకము, మతం పైన, దేవుడి పైన నమ్మకం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవుడి పైన నమ్మకం లేని వాళ్ళు
పర్సంటేజ్ తక్కువగానే ఉంటుంది ఇన్ జనరల్గా మన భారతదేశంలో ముఖ్యంగా. అలాంటి పరిస్థితిలో సమాజానికి వ్యతిరేకంగా, కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా ఆయన వచ్చి ఈరోజు ఒక నాస్తిక కేంద్రం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందిన నాస్తిక కేంద్రం. నాకు తెలిసి ప్రాబ్లీ దిస్ మే బి ద ఫస్ట్ ఎథిస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్. మన ఆంధ్రప్రదేశ్లో కాదు, మన భారతదేశంలో కాదు, నాకు తెలిసి ప్రపంచంలోనే. అంటే నాస్తికులు అన్ని దేశాల్లో ఉంటారు, కానీ నాస్తిక కేంద్రము అనే ఒక సెంటర్ను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఆదర్శాలను, ఆయన భావజాలాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తున్నారంటే ముందు సైంటిఫిక్గా ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేసి మీకు ఏదైనా సొంత అభిప్రాయాలు, సొంత నమ్మకాలు ఉంటే ఆ నమ్మకం ఇతరులకు ఇబ్బంది లేకపోతే ఓకే, యూ ఫాలో ఇట్, అంతే. నేను పరీక్షలో పాస్ అయితే తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటానని ఎవరైనా ముక్కున్నారు అనుకోండి, నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటానని దేవుడిని ముక్కుంటాడు ఒక స్టూడెంట్. వాడు నిజంగా మంచి స్టూడెంటే, కానీ దేవునికి ముక్కుంటాడు. వానికి ర్యాంక్ వస్తుంది, ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, తిరుపతికి పోతాడు, గుండు కొట్టించుకుంటాడు. దానివల్ల ఎవరికి నష్టం? అని గుండు అంతే, ఎంటికలు పోయినాయి అంతే, మనకు నష్టం లేదు కదా. కానీ నా దేవుడే గొప్ప, నా దేవుడు తప్ప మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, కాబట్టి మిగతా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి, ప్రపంచం అంతా మా మతమే రావాలి, మా దేవుడే ఉండాలి అనేది దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అంతేగా నీకేదో చిన్న నమ్మకం, ఇంతమంది చెప్పానే ముత్తైదు వస్తే ఓకే అని, పోనీ వాడి నమ్మకం శ్రీశ్రీలాగా కొంత కాంప్రమైజ్ కావడం అక్కడక్కడ. కానీ ఆయనకు తెలుసు మనసులో శ్రీశ్రీ గారు అంటుంటే అక్కడక్కడ కాంప్రమైజ్ అయ్యాడు పెండ్లాం కోసం, కుటుంబం కోసం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తులు, కాబట్టి మనం వీటి నుంచి బయటపడాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ అతీంద్రియ శక్తులు నమ్మకూడదు, దాన్ని కూడా అలాంటి వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళని శిక్షించదని చెప్పేసి ఉంది. కాబట్టి గోరా గారి ఫిలాసఫీ కానీ, నిజమైన సైంటిస్ట్ యొక్క ఫిలాసఫీ కానీ, మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. యూ గివ్ ఇంపార్టెన్స్ ద హ్యూమన్ బీయింగ్. సమరం గారి వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే దే బిలీవ్ ఇన్ దెమ్సెల్స్, కానీ బయట ఉండే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దే బిలీవ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ పవర్. సూపర్ న్యాచురల్ పవర్ను నమ్మే వాళ్ళందరూ ఎప్పుడోసారి దెబ్బతింటారు. ఇప్పుడు సమరం గారు ఉన్నారు, ఆయన చూడండి, నౌ ఈజ్ 86. మీకు తెలుసా ఆయన ఏజ్? 87ఆ? నేను ఒకటి తక్కువ చెప్పాను. ఆయన చూడండి, ఆయన ఈ వయసులో ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఆయన పత్రికల్లో రాస్తారు, టీవీలో మాట్లాడతారు, ఉపన్యాసాలు పోతారు, రోటరీ క్లబ్ అంటారు, రెడ్ క్రాస్ అంటారు, బ్లడ్ బ్యాంక్ అంటారు. ఇది మా లాంటి వాళ్ళు ఆయన ఏజ్ వచ్చేటికి అసలు ఉంటామో లేదో తెలియదు, కానీ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మరి ఆయన అది దైవమహిమం అనుకోవాలా, లేకపోతే ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? అంతే కదా. అది గోరా గారి బ్రాటప్. ద క్రెడిట్ గోస్ టు గోరా అండ్ సరస్వతి గోరా. కాబట్టి అఫ్కోర్స్ అది వాళ్ళ జీన్స్లోనే ఉన్నట్టుంది, ఆ బ్రాటప్లో కూడా ఉంది. ఆయన ఒక్కరే కాదు, మొత్తం నాస్తిక కేంద్రం అందరూ కూడా, లవణం గారు కానీ, విజయం గారు కానీ, లేకపోతే నియంత కానీ, మారు గారు కానీ, అందరూ కూడా ఆ బాటలు నడిచారు. వాళ్ళు ఎప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఇంకా కొంచెం సైంటిఫిక్ టెంపర్ ఇలాగే, ఎందుకంటే నాలాంటోడు ఇలాంటివన్నీ చేయలేడు, కష్టం. కానీ సమరం గారి వాళ్ళ కుటుంబమే చేయగలదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం నిజంగా పాదాబంధం చేసినా తక్కువే. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ. మనం చూసే కొద్ది అదే నేను చెప్పానే, ఎప్పుడైనా కానీ నెగిటివ్గా ఉన్నది ఎక్కువ ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సస్పెన్స్ పిక్చర్ ఉందనుకోండి, అందరూ సస్పెన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందని చూస్తాం. మామూలు సినిమా చూపించామండి, పప్పన్నం చద్దన్నం లేకపోతే పప్పన్నం తిన్నట్టుండేది. మసాలా ఉండాలి, మసాలా వేసినప్పుడే ఎవరికైనా అట్రాక్ట్. అది హ్యూమన్ సైకాలజీ. చెడిపోతుంది, కరెక్టే. నేను ఏదంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉండదంటే, ఎక్కడైతే మసాలా ఉంటుందో దానికి టెంప్ట్ అవుతారు. మసాలా లేని చోట మనం ఇట్లాంటి ఉపన్యాసాలు చెప్తే ఇదో మీరు చూడండి, ఇప్పుడు కొంతమంది వచ్చారు, అదే మసాలా పెట్టాడనుకోండి సాయంత్రం పూట, అసలు మీకు ఇంకా టికెట్ పెట్టినా వచ్చేస్తారు, మీరు ఫ్రీగా రండి అయినా రారు. అది తేడా. కాబట్టి సమరం గారు కూడా కొంచెం మసాలా జోడించాలని కోరుకుంటున్నా భవిష్యత్తు. సార్ మీరు కూడా కొంచెం మసాలా కార్యక్రమాలు పెట్టండి, నాస్తికత్వంలో మసాలా. నెక్స్ట్ టాపిక్. మిమ్మల్ని అందరినీ డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు భలే ఎంటర్టైన్ చేశారు. ఇంతకుముందు చాలా సీరియస్ టాక్ అయిన తర్వాత చాలా ఎంటర్టైన్గా రామసుబ్బారెడ్డి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.